అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం నందు నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఎంపీపీ ఎస్ కోరపల్లి పాఠశాల నుండి గుడిమల్ల బాలరాంని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానించినందుకు గాను గుడిమల్ల బలరాంని జమ్మికుంట మండలంలోని ఎస్జీటీ టీచర్ల ఫోరం తరపున జమ్మికుంట మండల విద్యావనరుల కేంద్రంలో ఏమీఓ మంతని హేమలత ఆధ్వర్యంలో జమ్మికుంట మండల ఎస్జీటీ టీచర్ల తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గుడిమల్ల బలరాం సేవలను కొనియాడుతూ అతనికి మరిన్ని అవార్డులు రావాలని ఆ విధంగా పనిచేయాలని తెలియజేయాలని కోరుకున్నారు. అనంతరం మండలంలోని ఇతర టీచర్లు మాట్లాడుతూ బలరాం సేవలను కొనియాడారు. అవార్డు గ్రహీత గుడిమల్ల బలరాం తనను సన్మానించిన ప్రతి ఒక్క టీచర్ను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం హేమలత, డి రవీందర్, ఎం నాగరాజు, ఎండి రజాక్ పాషా, డి నాగరాజు, జి కుమారస్వామి, కె రాజారెడ్డి, డి రవి, టి వేణుగోపాల్, ఎల్ తిరుపతి, బి రాజు, అజ్మీర్ తిరుపతి మరియు సిఆర్పి రవి తదితరులు పాల్గొన్నారు. మరి వినూత రీతిలో కూడా తెలుగులో ఏ విధమైతే విద్యార్థులకు బోధన చేస్తే సరళీకృతంగా చేస్తే అర్థమవుతుందో ఆ కృత్యాధార బోధనతోటి మరి బలరాం సారు బాగా చక్కగా బోధిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ అవార్డు అని అనుకుంటున్నా. మరి అట్లనే కాకుండా మరి చెట్లను కూడా బాగా మా పాఠశాలలో పెంచుతున్నారు. మరి ఏది ఏమైనా ఇంకా అనేక అవార్డులు గెలుచుకోవాలని బలరాం సార్ను కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఉత్సవాన్ని పురస్కరించుకొని శారదా ఎడ్యుకేషన్ సొసైటీ వారు హైదరాబాద్లోని బిర్లా మందిర్ కాన్ఫరెన్స్ హాల్లో మొన్న ఆదివారం రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, అంతర్జాతీయ ఉత్తమ ఇన్స్పిరేషన్ అవార్డును మన మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు మరియు ఎమ్మెల్సీ దాసో శ్రావణ్ గారి చేతుల మీదుగా నాకు అందివ్వడం జరిగింది. అట్టి చైర్మన్ అయిన పట్నం కమల మనోహర్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి పాఠశాలలో నేను ప్రస్తుతం ఎంపీపీఎస్ కోరపల్లి పాఠశాలలో పనిచేస్తున్నాను. మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దబ్బెట రవీందర్ గారి స్ఫూర్తి మరియు అండదండలతో ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా మేము పాఠశాలలో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను మరియు వారి తరగతి వారిగా సామర్థ్యాలను సాధించడానికి నా వంతు ఇంకా కృషి చేస్తాను. మరి ఇట్టి జమ్మికుంట మండలంలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులంతా ఒక గ్రూప్గా ఐకమత్యంగా ఉంటున్నాము. అదే స్ఫూర్తితో నాకు అవార్డు వచ్చిన సందర్భంగా మరి ఆత్మీయ మిత్రుల్లాగా ఈరోజు ఎంఆర్సీ ముందు ఎంఈఓ మేడం హేమలత గారి ఆధ్వర్యంలో నన్ను ఘనంగా సత్కరించినందుకు ప్రతి ఒక్క మిత్రునికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతాభివందనాలు. ఇలాంటి కార్యక్రమాలు మనం అంతా కూడా ఎస్జీటీ ఉపాధ్యాయులు ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా ఎలాంటి కార్యక్రమాలనైనా మనం దిగ్విజయంగా చేసుకోవచ్చని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అభినందనలు. ఎందుకంటే శారదా ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఉత్తమ ఉపాధ్యాయుడిగా మన జమ్మికుంట నుండి ఎంపిక కావడం జరిగింది. సార్ మొన్న 27 ఇయర్స్ సర్వీస్ కంప్లీషన్ కూడా మంచిగా మొక్కలు నాటి ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. తర్వాత టీఎల్ఎం మేళాలో కూడా సారు 3rd ప్రైజ్ రావడం జరిగింది. అసలు ఫస్ట్ ప్రైజ్ రావాలి, కాకపోతే 3rd ప్రైజ్ వచ్చింది. అయినా కానీ మనం 3rd ప్రైజ్ రావడం కూడా ఒక విధంగా మనకు ఆనందదాయకమే. సార్ రకరకాలుగా పిల్లలకు తెలుగులో మంచిగా బోధిస్తూ టీఎల్ఎంను ఉపయోగిస్తూ చక్కగా తెలుగు పండితులను ఇప్పటి నుండే తయారు చేస్తున్నారు. తర్వాత సార్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నెన్నో అవార్డులు గెలుచుకోవాలని, ఇంకా మన జమ్మికుంటకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం.